సో ఇప్పటి వరకు కూడా మామిడి పంటలకు సంబంధించి రైతులకు ఎన్నో రకాల మేలు చేయడానికి ప్రభుత్వం కూడా ప్రయత్నాలు అయితే చేస్తుంది. అందువల్లనే ఈ మధ్య కాలంలోనే ₹4 అంటే సబ్సిడీ ఇస్తూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. గత 2 నెలల నుంచి కూడా ఈ మామిడి రైతులకు సంబంధించి ఆదుకోవాలని చెప్పి కూడా పల్ప్ ఇండస్ట్రీస్ కంపెనీస్ అన్ని కూడా ఎన్నో రకాల ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. వాళ్ళు ఎన్నో రకాల రైతులతో సంప్రదింపులు జరిపి, అధికారులతో సంప్రదింపులు జరిపి, ప్రభుత్వ పెద్దలతో సంప్రదింపులు జరిపి వాళ్ళకు అంటే కొన్ని రకాల చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికీ కూడా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ₹4 సబ్సిడీ కూడా ప్రభుత్వం ప్రకటించింది. సో మరి ఏంటి అంటే పల్ప్ ఇండస్ట్రీస్ సంబంధించి వాళ్ళు ఏ విధంగా రైతులకు ఈసారి ఎట్లా చేయబోతున్నారు ఏంటి మరి, ఎందుకంటే ఇంకా కూడా సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఎలా జరుగుతుంది ఏంటి, పల్ప్ అంటే మామిడి లోడ్స్ అన్నింటినీ కూడా కోతలన్నింటినీ కూడా కంపెనీలకు ఏ విధంగా తీసుకొస్తున్నారు, రైతులకు ఏ విధంగా ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు అనే దానిపైన సిద్ధార్థ అగ్రో సంబంధించి అంటే పల్ప్ ఇండస్ట్రీకి సంబంధించి ఎండి గారు కావచ్చు, అదేవిధంగానే ఈ కంపెనీలకు అన్నిటికీ కూడా పల్ప్ ఇండస్ట్రీస్ కంపెనీకి అన్నిటికీ కూడా వాళ్ళ అంటే అసోసియేషన్ సంబంధించి ప్రెసిడెంట్ సారు రఘురామ్ చౌదరి గారు ఉన్నారు మనతో పాటు. ఎట్లా జరుగుతుంది ఏంటి, ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు కూడా పల్ప్ ఇండస్ట్రీస్ అన్ని కంపెనీలతో కూడా ఆయన ప్రెసిడెంట్ గారు కాబట్టి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళందరితో కూడా మాట్లాడి రేట్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నారు. సో దాన్ని ఏ విధంగా చేయబోతున్నారు ఏందనే దానిపైన రఘురామ్ చౌదరి గారు ఉన్నారు. సార్ ఏంటి, మనం గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం, రైతులకు సంబంధించి చాలా విషయాలు డిస్కస్ చేసాం. పెద్ద ఎత్తున అది ఒక చర్చ నడుస్తుంది బయట, రైతులంతా కూడా చౌదరి గారు మాట్లాడారు. మరి అంటే చాలా కొంతమంది రకరకాలుగా మాట్లాడుకున్నా కూడా అవన్నీ వాస్తవాలని కూడా లాస్ట్ కి కామెంట్స్ కూడా పెడుతున్నారు. మా న్యూస్ ఛానల్లోనే కింద కామెంట్స్ కూడా ప్లే అయిన తర్వాత ఏం చెప్తారు, ఇంకా కూడా యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఈ మధ్యలోనే ₹4 ప్రభుత్వం కూడా సబ్సిడీ ఇచ్చింది. మీ సైడ్ నుంచి ఎటువంటి యాక్టివిటీస్ జరుగుతున్నాయి ఏంటి? ప్రభుత్వము ₹4 అదనపు మద్దతు ధర ప్రకటించడం చాలా గొప్ప విషయం. అదొక డేరింగ్ నిర్ణయం. ఆ నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా ఇండస్ట్రీ తరపు నుంచి కానీ, ఇటు నేను ఒక రైతుగా రైతులందరి తరపున అతనికి చేతులెత్తి మొక్కాలి. ఈరోజు ఉన్న పరిస్థితుల్లో, ఈ ఇబ్బందుల్లో చాలా చాలా ఉపయోగపడుతుంది. ఎన్నో కుటుంబాలు, కొన్ని వేల కుటుంబాలు దీనివల్ల బెనిఫిట్ పొందుతాయి. ఆయన ఎప్పటికీ మామిడి రైతు మర్చిపోడని నేను గర్వంగా చెప్పగలుగుతాను. తర్వాత ముఖ్యంగా మన జిల్లా కలెక్టర్ గారు, ఆయన పాత్ర తెలియకుండానే చాలా గొప్ప పాత్ర. దీంట్లో ప్రభుత్వాన్ని ఒప్పించి ఇంత పెద్ద మొత్తం మన జిల్లాకి రావటంలో కీలక పాత్ర వహించిన కలెక్టర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాగే గవర్నమెంట్ ₹4 ఇస్తున్నందుకు కొన్ని కోట్ల రూపాయల భారం గవర్నమెంట్ మీద పడుతుంది. అమౌంట్ ఇప్పుడు ఈ గ్రాంట్ వచ్చి ఈ ఫండ్ బడ్జెటెడ్ అలొకేషన్ కాదు, బడ్జెట్లో లేనివి. యాక్చువల్గా గవర్నమెంట్కి చాలా పెద్ద బర్డెన్ ఇది. గవర్నమెంట్ లోన్స్ అని అలా తీసుకొని ఇస్తుంది కాబట్టి వాళ్ళకి ఎంతో రుణపడి ఉంది ఈ రైతాంగం. తర్వాత ఇంత శ్రమ తీసుకొని ప్రభుత్వం చేస్తున్నప్పుడు మా వంతుగా మేము ఎంతో కొంత రైతుకు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మేము ఒక సమావేశం నిర్వర్తించాం మా అసోసియేషన్ తరఫున. మేము కూడా మామూలుగా సార్ ఇప్పుడు ₹4 పెంచారు మీరు అంటున్నారు, మరి మీ సమావేశంలో మీరు కూడా రైతులకు ఏదైనా సరే పెంచచ్చు కదా? అందరూ కొన్ని చోట్ల ₹4, ₹5, ₹6 అంటే, ఎందుకంటే రైతులందరూ ఏం చెప్తున్నారు అంటే బయట వెళ్తే కంపెనీస్ చోట అందరూ సిండికేట్ అయిపోయినారు. అంటే ఇట్లా రకరకాల మాట్లాడుతున్నారు. ఆ సిండికేట్ అయిపోయిన విషయం కూడా మీరు చెప్పారు, ప్రెసిడెంట్ గారుగా మీరు చెప్పారు. ఒక ఇండస్ట్రీస్ ఎండీగా ఉండి ఈ కంపెనీ ప్రెసిడెంట్ గా ఉండి కూడా యూనియన్ సంబంధించి మీరు చెప్పారు, దాని క్లారిటీ కూడా ఇచ్చారు. బట్ మీ సైడ్ నుంచి కూడా మీరందరూ కూడా మాట్లాడుకొని రైతులకు ఏదైనా సరే అంటే ప్రభుత్వం ₹4 ఇస్తా ఉంది, మీరు కూడా ఒక ధర ఫిక్స్ చేసి అది కూడా ఎక్కువగా కొంచెం ఏదైనా కోట్ చేస్తే బాగుంటుంది అనేది రైతులు కూడా చాలా మంచిది. ఇందులో భాగంగానే మేము ఈరోజు మార్నింగ్ ఒక మీటింగ్ పెట్టుకున్నాం 12 గంటలకి. మన వంతుగా అసోసియేషన్ వంతుగా ఆల్ ఇండస్ట్రీస్ కలిపి మన వంతుగా ఏదైనా సహాయం చేయాలని ఈరోజు అందరు కలిసి ఇంతకుముందు ₹5 ఉన్న ధరని ఈరోజునిచ్చి మేము ₹6 ఇవ్వాలని డిసైడ్ చేశాం. సో మా వంతుగా మేము చేయగలిగినది ఇది ₹1 మేము అదనంగా ఇవ్వడానికి డిసైడ్ అయ్యాం. ఎందుకంటే రాక్ బాటమ్ ప్రైస్కి వచ్చేసింది.
₹5 అనేది ఏమాత్రం వర్కౌట్ కాదు ఫార్మర్. అతని ఖర్చులు కూడా రాదు దీంట్లో. సో మేము చేయగలిగింది చేయాలి, ఎంతో కొంత చేయాలి అనే ఉద్దేశంతో ₹1 అదనంగా ఇచ్చి ₹6 ఇవ్వాలని అన్ని ఫ్యాక్టరీలు యూనిఫామ్ గా ₹6 ప్రైస్ ఇస్తారు. సో ఇది కొంతవరకు రైతుకి ఊరటనిస్తుంది. సో ఇది చేయాలని ఈ రోజు మార్నింగ్ డిసైడ్ చేశాము. సార్ ఇంకా అంటే ఎందుకంటే ఈ నిరీక్షణ లేకుండా ఏదైనా సరే కొంచెం త్వరగా అంటే రైతులు కోరుకునేది అంటే కంపెనీస్ దగ్గర టోకెన్ సిస్టమ్ పెట్టారు, బట్ కొంచెం తొందరగా అయితే బాగుంటుందని కూడా చెప్తున్నారు. దానికి సంబంధించి తొందరగా అంటే ఇప్పుడు ఉన్న క్వాంటిటీ కన్నా సప్లై ఎక్కువ ఉంది. దానివల్ల ఫ్యాక్టరీస్ తీసుకోగలిగినంత తీసుకోగలరు, కానీ ఎక్సెస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా జామ్ అయిపోతుంది. కొంచెం ఓపిక్గా తేవాలి, బట్ రైతు పరిస్థితి కూడా బాగాలేదు. ఎక్కువ పడిపోతుంది క్లైమేట్ దృష్ట్యా, ప్లస్ కొద్దిగా పురుగు డ్యామేజ్ చేస్తుంది. దానికి మేము ఫార్మర్ గా నేను ఇవ్వగలిగిన సలహా, కొంత నీటి తళ్ళు ఇవ్వాలి. కొందరు ఆపేస్తుంటారు తళ్ళు ఇవ్వటం, అది ఇంపార్టెంట్ మ్యాటర్. నీటి తళ్ళు ఇవ్వాలి. ప్లస్ ఇది కాకుండా ఒక పురుగు మందు పిచికారీ చేసుకుంటే కొంత ఉపయోగం ఉంటుంది, ఆ ఈగంతా కంట్రోల్ అవుతుంది. ఈ పిచికారీ కూడా సామూహికంగా అంటే అందరూ చేయాలి. ఎవరో ఒక్కరో ఇద్దరో చేస్తే ఉపయోగం ఉండదు. ఊర్లో ఉన్న అందరూ చేస్తే కొంత కంట్రోల్ వస్తుంది. చేస్తే కొన్ని రోజులు నిలబడగలుగుతుంది. లేదంటే అనవసరంగా ఇప్పటిదాకా కష్టపడి పండించిన పంట నేల పాలవడం జరుగుతుంది. సార్ ఎప్పటి వరకు ఈ క్రాప్ అంతా కూడా అయ్యే అవకాశం ఉంది? అంటే నెక్స్ట్ మంత్ వరకు అంటే మొత్తం ఎంతవరకు ఇప్పుడు పంట ఉండే అవకాశం అవుతుంది? లాస్ట్ లో అంటే రైతులు ఏమరా అంటే ఆశపడేది అంటే కొద్దిగా వెయిట్ చేస్తే రేట్లు పెరగచ్చు అనే తృప్తి వాళ్ళలో ఉంది. నిజంగా అలా పెరుగుతుందా? పెరిగే అవకాశాలు ఉన్నాయా? నేను ఇదివరకే చెప్పాను, కొద్దిగా వెయిట్ చేయగలిగితే డెఫినెట్ గా ఈ నెలాఖరికి కానీ జూలై మంత్ లో కానీ డెఫినెట్ గా డిమాండ్ వచ్చే అవకాశం ఉంది, పెరిగే అవకాశం ఉంది. కానీ దురదృష్టము ఆగలేకపోతుంది, పంట డ్రాప్ అయిపోతా ఉంది వేరే కారణాల వల్ల. ఆగగలిగిన రైతుకి అతను క్రాప్ ప్రొటెక్ట్ చేసుకోగలిగితే డెఫినెట్ గా అతనికి బెనిఫిట్ ఉంటుందని నా ఉద్దేశం. నా ఎక్స్పీరియన్స్ లో అలా అనిపిస్తా ఉంది. 7వ నెలలో మంచి ప్రైస్ వస్తుంది, ₹7 నుంచి ₹10 వరకు అని. ఇంతకు ముందు కూడా చెప్పాను నేను, ₹7 to ₹10 రావచ్చు అనేసి. సో కొంత ప్రొటెక్ట్ చేసుకోవాలి ఫార్మర్. అతని సైడ్ నుంచి కొంత నీటి తడులు ఇవ్వటం, మందులు ఏదైనా పిచికారీ చేసుకుంటే ఖచ్చితంగా బెనిఫిట్ ఉంటుంది. ఇది ఫార్మర్ గా నా ఎక్స్పీరియన్స్ లో నేను చెప్తున్నాను. సార్ ఇప్పుడు ఇండస్ట్రీస్ సంబంధించి ఎందుకంటే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధాలు నడుస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా కొంచెం తగ్గుముఖం బట్టి అమెరికా ఇజ్రాయెల్ ఇట్లా ఇరాన్ పైన దాడి చేస్తూ ఇవన్నీ కూడా తగ్గుతూ ఉన్నాయి. ఇప్పటికే వాళ్ళు చర్చ జరుపుకుంటున్నారు. హార్మోన్ జలసంధి కూడా రీఓపెన్ అయింది, అంతా కూడా ఎక్స్పోర్ట్ జరుగుతుంది. ఈ ప్రభావం అంటే మీ మీద ఈ పల్పు ఎక్కువగా బల్క్ గా ఆగిపోతుంది ఇండస్ట్రీస్ లో అనేది నడుస్తుంది కదా, ఆ ప్రభావం ఏమన్నా తగ్గుతుందా ఇంకన్నా? డెఫినెట్ గా ఇప్పుడు మనం ఇంతకు ముందు మాట్లాడినప్పటికీ ఇప్పటికీ ఒక మంచి పరిణామం ఏంటంటే యుద్ధం ఆగటం, ఇరాన్ యుఎస్ యుద్ధం ఆగటం ఒక శుభ పరిణామం. ఈ రోజుకని కాకపోయినా ఫ్యూచర్ ఇయర్స్ లో కూడా, మున్ముందు సంవత్సరాల్లో కూడా దీని ప్రభావం ఉంటుంది. ప్లస్ దీనివల్ల పాత స్టాక్స్ అంతా క్లియర్ అయిపోతాయి. ప్లస్ ఇప్పుడు ఉన్న స్టాక్స్ కూడా కొంచెం బెటర్ పొజిషన్ ఉంటుంది. ఈ ధైర్యంతో మా దగ్గర ఉత్పత్తి చేసే వాళ్ళు కూడా కొంత ధైర్యంగా మున్ముందు కొంటారనే దీంతోనే నేను ఆ హోప్ తో కూడా మీకు ఫ్యూచర్ లో కొద్దిగా ప్రైజ్ వస్తుందని చెప్పడం జరుగుతాను. సార్ రైతుల పక్షానే నేను అడుగుతున్నాను అనుకోండి, ఇండస్ట్రీస్ సంబంధించి మీ అదే యూనియన్ సంబంధించి అంతా కూడా మీ ప్రెసిడెంట్ గారు కదా, ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడుతూ ₹5 నుంచి ₹6 చేస్తామన్నారు. బట్ ₹6 అలానే ఉంటుందా? మళ్ళా ఏమైనా తగ్గించేస్తారా? అంటే పెరిగితే ఓకే, బట్ దానికి ఇంకా ఏమైనా తగ్గిపోతుందా అనేది ఒకటి క్లారిటీ. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మీకు తెలియంది కాదు, మేము 5వ తారీఖు వరకు మా ఇవ్వాల్సిన అలాటెడ్ టోకన్స్ అన్ని ఇచ్చేసాం. హెవీ రష్ ఉంది, అయినా కూడా దాన్ని మేము అవకాశంగా తీసుకోవాలా. ఈరోజు పాపం రైతు ఉన్న పరిస్థితుల్లో ప్రైస్ చూడట్లా, హార్వెస్ట్ చేసి పంట కాపాడుకుందాం తర్వాత అని ఆలోచిస్తున్నాం. మేము దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవట్లా. ఇంత అడ్వాంటేజ్ ఉన్నా కూడా మేము కలిసి ఇంకొక ₹1 పెంచి ఇవ్వాలనుకున్నాం, కానీ తగ్గించాలనే ఉద్దేశం లేదు. సో ఇది ఒక విధంగా మేము అందరికి చెప్పేది ఏంటంటే, నేను ఇంతకు ముందు కూడా మాట్లాడాను, ఈ సిండికేట్లు అనేది అబద్ధం. ప్లస్ ఈ రైతు నాయకుల అనవసర రాద్ధాంతం, వీటన్నిటికీ ఇది మా సైడ్ నుంచి
మేము చెప్పే ఒక సమాధానం, మేము అటువంటి వాళ్ళు కాదు, అది ఎంత అవాస్తవం. అది ఈ రోజు ₹1 మేము ఇస్తే రోజు 10,000 టన్నులు కొంటాం. 10,000 అంటే రోజు ₹1,00,00,000 ఇండస్ట్రీ భరిస్తా ఉంది. ఇది ఇండస్ట్రీగా చిన్న విషయం ఏం కాదు. 10 రోజులు ఇచ్చినా 10 కోట్లు అవుతుంది. కాబట్టి ఆ అవాస్తవం దాన్ని మర్చిపోండేది, దాంట్లో ఏమాత్రం నిజం లేదు. మేము అలా అంటే మేము ఈరోజు పెంచాల్సిన అవసరం లేదు, ఎవరు మమ్మల్ని అడిగిలా పెంచమని, బట్ పెంచాం. అంటే ఏమైనా ప్రభుత్వ అధికారులు లేదంటే ప్రభుత్వ పెద్దలైన ఒత్తిడి తీసుకొచ్చి మీ మీద పెంచారనేది కూడా అనుకుంటారు కదా కొంతమంది. ఒత్తిడి అనేది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉంది. కలెక్టర్ గారు మేము మాట్లాడుకున్నప్పుడు ప్రతిసారి ప్రైస్ అడుగుతానే ఉన్నారు. ఆయన ప్రజల పక్షాన, రైతుల పక్షాన నిరంతరం ఆయన డే 1 నుంచి అడుగుతున్నారు. బట్ పరిస్థితులు అలా లేని కారణంగా ఇవ్వలేకపోయాం. బట్ మరీ బాటంకి వచ్చేసింది ప్రైస్. మనం లాస్ట్ 10 days ముందర మాట్లాడినప్పుడు ₹6, అది ₹5కి డౌన్ అయిపోయింది. సో ఆ ₹6 అన్న మెయింటైన్ చేయాలనే దీంతో బాటం ప్రైస్ ఉన్నప్పుడు సపోర్ట్ చేయాలి, 6కి తగ్గకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సార్, అంటే ఈ సబ్సిడీకి సంబంధించి కూడా ఇప్పుడు బయట అంతా ఫ్యాక్టరీలు కాకుండా బయట ప్రాంతాలను దింపేస్తున్నారు. అలాంటి వాళ్ళ పరిస్థితి ఎట్లా సార్? అంటే వాళ్ళు ఎట్లా ఉంటుంది వాళ్ళకి మీద? అంటే సబ్సిడీస్ ఇప్పుడు గవర్నమెంట్, నేను అనుకోవడం గతంలో దించిన కాయలు కూడా ఇవ్వాలని ఇస్తారని అనుకుంటున్నాను వాళ్ళు. బట్ ఈ ర్యాంప్స్ దగ్గర ఎలా మేనేజ్ చేస్తారో నాకు తెలీదు. మోస్ట్లీ ఇప్పటి నుంచి దించే వాటి వరకు ఇవ్వచ్చు అనుకుంటాం. ఫ్యాక్టరీస్ అయితే ముందు నుంచే ఉంటుంది. సో ఈ ర్యాంప్స్ వరకు ఇప్పుడు మరీ ఎక్సెస్ ఉన్నప్పుడు మాత్రం వాళ్ళకి ఇస్తారని మేము అనుకుంటున్నాం. సఫిషియెంట్గా మళ్ళీ ఫ్రూట్ అరైవల్స్ తగ్గినప్పుడు, సఫిషియెంట్గా ఉన్నప్పుడు ఓన్లీ ఫ్యాక్టరీస్ వరకే ఉండొచ్చు అనుకుంటున్నాం. ఇంకా మాకు కరెక్ట్గా దాని గురించి ఇది రాలేదు. మీరు ఒక రైతు బిడ్డగా, ఒక సంస్థకి ఎండీగా కావచ్చు, లేదంటే ఈ ఇండస్ట్రీస్ అన్నిటికీ కూడా మీ యూనియన్ సంబంధించి ప్రెసిడెంట్గా ఉన్నారు, ఏం చెప్తారు? రైతులు చాలా పానిక్ అవుతున్నారు, చాలా భయపడుతున్నారు. బయట రైతులకి ఏం చెప్తారు? పానిక్ అంటే సిచ్యువేషన్ కూడా, వాతావరణం కూడా కోఆపరేట్ చేయట్లేదండి. అది ఈ ఇయర్ దురదృష్టకరం. అది కోఆపరేట్ చేయక ఈ గాలులు, వేడి గాలులు ఎక్కువ రావటం వలన తొందరగా పండిపోయి రాలిపోతా ఉంది. ముందు చెప్పినట్లు ఈ పెస్ట్ వల్ల కూడా కొంచెం ఇబ్బంది వస్తూ ఉంది. బట్ విధులేని పరిస్థితుల్లో ఫార్మర్ కూడా పానిక్ అవుతున్నాడు. ఎందుకంటే 1 year క్రాప్, 1 year కష్టపడి చేసిన పంట, మళ్ళీ అతని పంట రావాలంటే ఇంకో 1 year వెయిట్ చేయాలి. సో అతని దీనిలోనూ, అతని ఉద్దేశంలోనూ నిజం ఉంది. కానీ కెపాసిటీస్ లిమిటెడ్గా ఉన్నాయి. కొంచెం కెపాసిటీస్ ఉంటే బాగుంటుంది. ఎక్కువ కెపాసిటీ ఉన్న యూనిట్ ఏదన్నా ఒకటి వస్తే ఇంకా కొంత కన్జ్యూమ్ చేయగలిగితే బాగుంటుంది పల్ప్ని. సో మొత్తం మీద అంటే రైతులకు సంబంధించి ఇప్పటికే కూడా ప్రభుత్వం ₹4 సబ్సిడీ ప్రకటించింది. ఆ శుభవార్త విన్న వెంటనే ఇండస్ట్రీస్ అన్నీ కూడా తాము కూడా రైతులకి ఉన్నటువంటి కష్టాలని పోగొట్టడానికి ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో ₹1 పెంచుతూ కూడా, అంటే గతంలో ₹5 ఇస్తూ ఉంటే మూకమ్మడిగా అందరూ కూడా ఏకగ్రీవంగా అందరినీ ఒప్పించి చౌదరి గారు ₹1 పెంచాలి, మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతుల్ని మనం ఆదుకోవాలి అని అంటూ కూడా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. నిజంగా ఇదంతా కూడా రైతులకి మంచిగా జరుగుతుంది దీనివల్ల. అయితే బట్ లేట్ అయినా కూడా, 10 రోజులు 15 రోజులు లేట్ అయినా కూడా రైతులకు మంచిగా జరుగుతుంది, ఇంకా కూడా రేట్లు పెరిగే అవకాశం ఉందంటూ కూడా చౌదరి గారు చెప్తున్నారు. సో మొత్తం మీద ఈ సీజన్కి సంబంధించి మాత్రం ఇప్పటికే కూడా కోతలు భారీగా జరుగుతున్నాయి. మామిడి కోతలకు సంబంధించి రైతులు చాలా ప్రాంతాల్లో ర్యాంప్స్ వద్ద కావచ్చు, అదేవిధంగా మామిడి మండీల్లో, కంపెనీస్ వద్ద పెద్ద ఎత్తున క్యూ కట్టుకుని వాళ్ళ పంటని అమ్ముకోవడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. సో అందువల్లనే వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ప్రభుత్వం ఒక సహాయం చేస్తే వీళ్ళు ఇండస్ట్రీస్ సంబంధించి వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ₹1 పెంచి ఇప్పుడు ₹6 ఎక్కడా కూడా తగ్గించకుండా ప్రతిరోజు కిలోకి ₹6 లెక్కన, అంటే టన్ను ₹6,000 కొనుగోలు చేసుకునే విధంగా కూడా వీళ్ళందరూ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో కలిసి గోపినాథ్, న్యూస్, పూతలపట్టు.